హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. త్రిమూర్తులలో ఒకడైన బ్రహ్మ మహాకల్పాంతంలో పదవిచిత్తుడవుతాడు. ఇది కాలమహిమ. పున్నమి నాటి వెన్నెల వైభవం అమావాస్య సమయానికే అడుగంటిపోతుంది. ఇది కాలమహిమే. మనిషి జయాపజయాలైన, ప్రకృతి వైభవ వినాశాలైన కాలం తీసుకునే కఠిన నిర్ణయాల్లో ఓ భాగమే. ఆ సత్యాన్ని విడమర్చి చెప్పే కాలోత్సవం ఉగాది. సంవత్సరాది వేడుకలలో భాగమైన పంచాంగ శ్రవణం కాల మహత్తును వివరించి మనిషి బ్రహ్మల్ని బద్దలు కొడుతుంది. నింబాకుస్మ భక్షణం బలవర్ధినిలా కాలపరీక్షను తట్టుకొని నిలబడే శక్తినిస్తుంది. కాలమనే ఉత్తమాశ్వం 7 పగ్గాలతో తనను తాను నియంత్రించుకుంటూ ఈ భూమికి చలనశక్తిని ప్రసాదిస్తుంది. కాలం నిత్య నూతనం. అనేక భువనాలను సృష్టించినవాడు, అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు, అన్నిట తానైనవాడు, కాలచక్రాన్ని ఒడుపుగా తిప్పుతున్నవాడు సాక్షాత్ కాల పురుషుడైన పరమాత్ముడై. బాహ్యనేత్రాలకు పరమాత్మ కనిపించడు, కాలము గోచరించదు. దేవుడు ఆద్యంతరహితుడు, కాలం కూడా అనంతమే. స్వామి సర్వవ్యాపకుడైన కేశవ, నారాయణ, గోవింద అంటూ రకరకాల పేర్లతో కొలుస్తాం. కాలం అవిభాజ్యమైన గంటలు, రోజులు, సంవత్సరాలు అంటూ అవసరాలకు అనుగుణంగా విభజించుకుంటాం. ఇన్ని పోలికలుండబట్టే కాలమే దైవమని, దైవమే కాలమని ప్రగాఢ విశ్వసించారు వేదర్శులు. ప్రకృతిలోని ప్రతి మార్పును పరమాత్మ సందేశంగా, జీవితంలోని ప్రతి మలుపును సృష్టికర్త సంకేతంగా భావించారు. కాల స్వరూపం, స్వభావాల్ని అర్థం చేసుకున్న వారికి సకల చరాచర సృష్టిలో దైవత్వమే గోచరిస్తుంది. ఇంకేముంది, జీవితమే ఓ తపస్సు అవుతుంది. ఆ మనిషి బ్రహ్మలో బతకడు. పూర్వం ఒక సాధకుడు ఘోర తపస్సు చేశాడు. ఆ భక్తికి మెచ్చి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అలా వైకుంఠపురం నుంచి ఎండన పడి వచ్చాడేమో పాపం. గొంతెడిపోయింది. నీ భక్తికి మెచ్చాను, నీకు తప్పక వరమిస్తాను, కానీ నాకు కాసిన్ని మంచినీళ్ళు తెచ్చిపెట్టవా అని అడిగాడు. అదెంత పని, చిటికలు తీసుకొస్తదేవా అంటూ వీధిలోకి వెళ్ళాడు భక్తుడు. ముగ్గులు తోరణాలతో కలకలలాడుతూ ఓ ఇంటి తలుపు తట్టాడు. అందమైన యువతి బయటకొచ్చింది. చిరునవ్వుతో పలకరించింది. అంతే, ఆమెతో ప్రేమలో పడిపోయాడు. పెళ్ళి చేసుకున్నాడు, ఇల్లు కట్టుకున్నాడు, పిల్లల్ని కన్నాడు. అంతా సుఖంగా సాగిపోతున్న సమయంలో వరదల తాకిడి మొదలైంది. ఇష్టంగా కట్టుకున్న ఇల్లు కూలిపోయింది. కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు నీటి పాలయ్యాయి. భార్య, పిల్లలు దిక్కుకోరు తలదాచుకున్నారు. ఆ ఆపసమయంలో సాయం కోసం దేవుని ప్రార్థించాడు. మరుక్షణమే దివ్యవాణి వినిపించింది. ఇంతకీ నాకు మంచినీళ్ళు ఎప్పుడిస్తావు భక్త అంటూ నిష్ఠూరంగా అడిగాడు దేవుడు. బ్రహ్మస్వరూపముదే మధ్యహేతు మహేశ్వరం సాయం సదా విష్ణు త్రిమూర్తంచ దివాకరం అంటూ సూర్యుడిని త్రిమూర్తులు మేలు కలియకగా అభివర్ణించాయి శాస్త్రాలు. మహావిష్ణువు చేతిలో సుదర్శనం సాక్షాత్ కాలచక్రమేనంటారు. విష్ణు సహస్రనామం శ్రీమన్నారాయణుని యుగాధికృత్ అని కొనియాడుతుంది. 4 యుగాలకు అధిపతిగా అభివర్ణిస్తుంది. భూత భవ్య భవత్ ప్రభుః అంటూ 3 కాలాల మూలమూర్తిగా కీర్తిస్తుంది. 3 నామాల వాడి 1000 నామాలలో సంవత్సరం కూడా ఒకటి. సాధకులు శివుడిని మహాకాలుడిగా ఉపాసిస్తారు. ఆయన చేతిలో త్రిశూలాన్ని త్రికాలకు ప్రతీకంగా భావిస్తారు. కాలం బ్రహ్మస్వరూపం అనే వాదన కూడా ఉంది. అందుకే యుగాది రోజున సృష్టికర్తను దవనంతో అర్పించాలని చెబుతుంది ధర్మశాస్త్రం. శక్తికేయులు అమ్మవారిలో కాలదేవతను దర్శించుకుంటారు. కాలానికి స్త్రీలింగం కాళి అని అంటారు. కాలో జగత్పక్షకః, కాలం దేనైనా మింగేస్తుంది. అందుకేనేమో కాళికాంబ రౌద్రరూపంలో నోరు తెరుచుకొని ఉంటుంది. అమ్మా, సూర్యచంద్రులు నీ చెవులకు లోలాకులు, నువ్వు సాక్షాత్ కాలస్వరూపిణివి అంటూ ఆ తల్లిని కీర్తిస్తాడు కాళిదాసు. ఉగాదికి ప్రత్యేక ఉపాసన దేవతలే లేరన్న మాట నిజమే, కానీ ఇష్టదైవాన్ని కాలస్వరూపంగా పూజించుకోవచ్చు. కాలం కొందరిపైన అమృత జల్లులు చిలకరిస్తుంది, అజరామత్వాన్ని ప్రసాదిస్తుంది. శ్రీ భాగవతంలో పోతనామాత్యుడు అన్నట్టు కారే రాజులు రాజ్యములు కలుగవే,
గర్వొన్నెత్తిన్ పొందరే వారిరే సిరిమూట కట్టుకొని పోవంజాలిరే. భూమిపై పేరైనగలిదే ఈ సృష్టి ఆరంభం నుంచి. ఎంతమంది నరపత్తులు పుట్టలేదా, ఎంతమంది గజపతులు గిట్టలేదు. అందులో పిడికెడంత మందిని ప్రజలు గుర్తించుకుంటారు, ఏదో ఒక రూపంలో స్మరించుకుంటారు. ఆ ఎంపికలోనూ కాలానిది అంతిమ నిర్ణయం. జనహృదయం విజేతలకు, స్వధర్మ సంరక్షకులకు మాత్రమే శకపురుషుల హోదాను కట్టబెడుతుంది. కురుక్షేత్ర సంగ్రామం తర్వాత యుధిష్ఠిర శకం ఆరంభమైంది. ధర్మనందనుడు పట్టాభిషేకం చేసుకున్నాడు. 36 ఏళ్లు నిరాటకంగా పాలన సాగించాడు. పగ్గాలు పట్టిన తొలి రోజుల్లో పాండవగ్రజుడు ధర్మదానారులకు మితిమీరి ప్రాధాన్యమిచ్చేవాడు. ఫలితంగా హస్తిన ఖజానా నిండుకునే ప్రమాదం ఏర్పడింది. దీనివలన ధర్మజుడి పాలన దక్షతకు మచ్చరావచ్చని భావించాడు శ్రీకృష్ణుడు. ఓ రోజు ధర్మరాజును తనతో పాటు మహాబల చక్రవర్తి రాజ్యానికి తీసుకెళ్లాడు. ఆ ప్రయాణంలో దరి పొడవున పచ్చని పంటలే. రాజధాని నగరమైతే కుబేర పట్టణమే. ఇద్దరు నేరుగా సార్వభౌముడి మందిరానికి వెళ్ళారు. మహాబలుడు ధర్మరాజును పట్టించుకోలేదు. పలకరించిన పాపన కూడా పోలేదు. శ్రీకృష్ణునికి మాత్రం సకల మర్యాదలు చేశాడు. ఇదంతా చూసి పెద్ద బావ ఎక్కడ నోచుకుంటాడో అనే ఉద్దేశంతో ఇతను ధర్మజుడు, మహాదాత అంటూ మహాబలుడికి పరిచయం చేశాడు. కృష్ణుడు అంతే. ఆ పాలకుడి మొహంలో రంగులు మారిపోయాయి. మేము ఆపత్రదానాలకు వ్యతిరేకం. మా ప్రజలు కష్టజీవులు, ఆత్మాభిమానం ఎక్కువ, ఎవ్వరి దగ్గర చెయ్యి చాచరు. పాండునందడి పాలలో పేదరికం బాగానే పెరిగినట్టుందే అంటూ ఎద్దేవా చేశాడు. దీంతో ధర్మరాజుకు వాస్తవం బోధపడింది. అనుచిత వితరణ నియంత్రించి ఉపాధి కల్పన ప్రాధాన్యమిచ్చాడు. 3.5 దశాబ్దాలలో భారత ఖండాన్ని భూతల స్వర్గం చేశాడు. ఆ మార్పుకు మెచ్చే ధర్మజుడి పాలనా కాలాన్ని యుధిష్ఠిర శకంగా స్థిరపరిచింది కాలం. అంతే. సుప్రసిద్ధమైన విక్రమార్క చక్రం. విక్రమాదిత్యుడు తన భుజబలంతో విదేశీయులైన శకులను నిలువరించాడు. అఖండ భారతానికి రక్షణ కవచమై నిలిచాడు. అయోధ్యలో రామమందిరాన్ని, ఉజ్జయినిలో మహాకాలుడి ఆలయాన్ని తానే నిర్మించాడని అంటారు. ఆ సమర్థకు అబ్బురపడే అతని ఏలుబడిన విక్రమార్క శకంగా నిర్ధారించింది కూడా కాలమే. ఆ తర్వాత వచ్చిన శాలివాహనుడు సైతం విదేశ కుట్రలను ఛేదించాడు. జనరంజకంగా పాలించాడు. ప్రజల హృదయాలలో నిలిచిపోయాడు. కాలం అమోదముద్రంతో శాలివాహన శకానికి నాంది పలికాడు. బౌద్ధులు తథాగతుడి నిర్యాణం ఆధారంగాను, సిక్కులు గురునానక్ జయంతి కేంద్రంగాను కాల విభజన చేసుకున్నారు. పాశ్చాత్య దేశాలు క్రీస్తు శకాన్ని పాటిస్తున్నారు. తెలుగు ప్రజలు చాలా వరకు శాలివాహన శకాన్ని అనుసరిస్తారు. ఉత్తరాద్రిలో విక్రమార్క శకం ప్రాచుర్యంలో ఉంది. ఆలోచనకు ఆచరణకు మధ్య విరామమే కాలమని అంటారు తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి. ఆలోచనతో కూడిన ఆచరణాత్మక నాయకత్వం కారణంగానే శకపురుషులు కాలాతీత వ్యక్తులుగా నిలిచిపోయారు. హాయ్ అండి, ఇదండి మా సురేశ్వరి కాళీమాత ఛానల్. వాస్తవాలను బోధిస్తూ మన సనాతన ధర్మాన్ని ముందరికి తీసుకెళ్లడంలో మా వంతుగా ఈ ఛానల్ స్టార్ట్ చేయబడింది. పిల్లలకు మన సనాతన ధర్మాన్ని నేర్పించాలి. మనమందరం కుదిరితే తప్పకుండా వారానికి ఒకసారి గుడికి వెళ్ళాలి. మన హిందూ సనాతన ధర్మం ప్రపంచంకెల్లా గొప్ప ధర్మంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనపై ఉంది. ఖచ్చితంగా అందరూ ఈ ఛానల్ని గౌరవిస్తారని, ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సర్వేజన సుఖినో భవంతు.